న్యూ బైక్ తీసుకోవాలనుకుంటున్నారో అయితే ఖచ్చితంగా నేను చెప్పే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ముందుగా మీరు ఒక బడ్జెట్ అనేది ఫిక్స్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ని చూసుకో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని చూసుకో, మీ బడ్జెట్ కి మించి పెద్ద బైక్ అయితే తీసుకోకండి. మీ యూజెస్ ఏంటి, దేనికోసం తీసుకుంటున్నారు, లోకల్లో తిరగడానిక, లాంగ్ రైడ్ చేయడానిక, లేదా టూరిస్ట్ గా, లేదా అడ్వెంచర్ చేయడానిక, లేదా ఏ కిరాణాకా, జనరల్ కా, ఇలా మీ అవసరం దేనికో తెలుసుకొని దానికి సరిపడగా వెహికల్ తీసుకోవడానికి ప్రయత్నించండి. 4-5 షోరూమ్లు తిరిగి మీకు ఏ బైక్ సెట్ అవుతుందా అన్నది ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మీరైతే కన్ఫర్మ్ చేసుకోండి. మీ కంఫర్ట్, మీ వెయిట్, మీ హైట్, మీ ఫిజిక్ బట్టి మీకు కంఫర్టబుల్ గా మీకు సెట్ అయ్యే బైక్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఏ బైక్ కి మంచి ఫీచర్స్ ఉన్నవి అంటే ఏ బైక్ కి తక్కువ ప్రైస్ అయితే ఉందో చూసుకొని ఆ బైక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీరు తీసుకునే బైక్ కి మార్కెట్ లో రీసేల్ వాల్యూ ఉందో లేదో తెలుసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఏ బైక్ తీసుకోవాలో కన్ఫర్మ్ అయిన తర్వాత మీ ఊర్లోనే 4-5 డీలర్షిప్లు తిరిగిన తర్వాత ఎక్కడ ప్రైస్ తక్కువ వస్తుందో అక్కడ బైక్ తీసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.